మహా అవతార్ నరసింహ ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ఒక యానిమేటెడ్ మూవీ. హంబోలా ఫిలిమ్స్ వాళ్ళైతే దీన్ని ప్రజెంట్ చేశారు. కర్ణాటక మూవీ ఇది. మన తెలుగులో డబ్ అయితే చేశారు. ఇక్కడ గీతా ఆర్ట్స్ వాళ్ళైతే దీన్ని మన థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. మరి మూవీ ఎలా ఉంది? ఈ మూవీ మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూడండి. మీ మూవీ రూల్స్లో ఐబొమ్మలో చూస్తా అంటే వద్దు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూడండి. ఈ మూవీ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. యానిమేటెడ్ సినిమా అయినా సరే సినిమా మాత్రం చాలా బాగుంది. నరసింహస్వామి అవతారం ఎలా జరిగింది అనేది మెయిన్ స్టోరీ ఇది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. భక్త ప్రహ్లాద మూవీ చూస్తే మూవీ అర్థమైపోయి ఉంటుంది. స్టోరీ అందరికీ తెలిసిందే అని అయినా సరే నరసింహస్వామి అవతారం ఏంటి, హిరణ్యాక్షుడు ఎవరు, హిరణ్యకశిపుడు ఎవరు, వీరు రాక్షసులుగా ఎలా జన్మించారు, ఎందుకు జన్మించారు, దానికి కారణం ఏంటి, ప్రహ్లాదుడు రావడానికి కారణం ఏంటి, నరసింహస్వామి అవతారం రావడానికి కారణం ఏంటి అనేది మొత్తం చూపించారు ఈ మూవీలో. 2 hours ఉంటుంది మూవీ. లిటరలీ 2 hours ఉంటుంది అంతే. అంటే టైటిల్ కార్డ్స్ అన్ని తీసేసి ఒక 2 hours ఉంటుంది మూవీ. చాలా బాగుంటుంది. అసలు యానిమేటెడ్ ఆ గ్రాఫిక్స్ ఎంత బాగా డిజైన్ చేశారంటే చాలా బాగా డిజైన్ చేశారు. మన తెలుగు సినిమా అంటే మన ఇండియన్ సినిమా ఇంత బాగా డిజైన్ చేయడం అనేది చాలా బాగుంది. హాలీవుడ్ రేంజ్లో అలాంటి గ్రాఫిక్స్ మనం చూస్తూ ఉంటాం. బట్ మన తెలుగులో కూడా అంత బాగా చేశారు. మీ అందరు ట్రైలర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది గ్రాఫిక్స్ ఏ లెవెల్లో ఉన్నాయనేది. సినిమా థియేటర్కి వెళ్ళే చూడండి. థియేటర్లోనే మీకు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ రూల్స్లో ఇవన్నీ చూస్తే మీకు అసలు ఎక్కదు. థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఈ మూవీ చూడండి. ఆ నరసింహస్వామి అవతారం ఎందుకు వచ్చింది అనేది మీకు తెలియకపోతే తెలుసుకోండి. సో ఒక గూస్ బంప్స్ అనమాట ఈ మూవీ స్టార్టింగ్ నుంచి. అంటే మీకు కొద్దిగా బోరు కొట్టే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రహ్లాద స్వామి కొంచెం ఆ గెటప్ అంటే ఆయన క్యారెక్టర్ కొద్దిగా ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా బోర్ అనిపిస్తుంది, కానీ అంతకుమించి ఏం లేదు. క్లైమాక్స్ లాస్ట్ 30 minutes ఉంటుంది. క్లైమాక్స్ వేరే లెవెల్. ఇంకా గూస్ బంప్స్. అసలు అక్కడ బీజిఎం కొట్టారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. నాకేమనిపించిందంటే కీరవాణి గారు ఇచ్చుంటే మ్యూజిక్ ఇంకా ఏ లెవెల్లో ఉండేదో అనిపించింది. మన తెలుగు కీరవాణి భక్తికి అంటే భక్తి సినిమాలకి చాలా బాగా ఇస్తాడు ఆయన మ్యూజిక్. సో ఈ సినిమా కూడా కీరవాణి గారు ఇచ్చుంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేది. అయినా సరే కీరవాణి గారు ఇవ్వకపోయినా అసలు ఆ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్గా కొట్టారు. లాస్ట్ 30 minutes క్లైమాక్స్ నరసింహస్వామి ఎంట్రీ ఉంటుంది. వేరే లెవెల్. అసలు ఆ యుద్ధం మాత్రం భీకర యుద్ధం ఉంటుంది లాస్ట్ 30 minutes. మీరు థియేటర్లు అంతే చూస్తూ ఉంటారు, అసలు మీరు కళ్ళు తిప్పుకోలేరు, అంత బాగా ఉందన్నమాట. ఎందుకు ఇంత హైప్ పెంచుతున్నా అంటే నాకు అంత బాగా నచ్చింది మూవీ. సో మీరు ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. నరసింహస్వామి అవతారం ఏ విధంగా జరిగిందనేది మీకు అందరికీ అర్థమవుతుంది. ఈ మూవీ అర్థమయ్యే రీతిలోనే పెట్టారు. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరైనా చూడవచ్చు. ఇది ఓన్లీ పిల్లల సినిమా కాదు, పెద్దవాళ్ళకు కూడా. ఎందుకంటే ఇది మన పురాణాల్లో ఆ శ్రీ మహావిష్ణువు అవతారం ఎలా జరిగిందనేది మెయిన్ కాన్సెప్ట్గా తీసుకొని దీన్ని సిరీస్ వారీస్గా తీస్తున్నారంట. ఇప్పుడు నరసింహస్వామి నెక్స్ట్ ఇంకో అవతారం అలా సిరీస్గా తీస్తున్నారంట. మరి నెక్స్ట్ లెవెల్ చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఈ మూవీ మాత్రం థియేటర్లో చూడండి. సినిమా మాత్రం హ్యాపీగా ఫ్యామిలీతో మన పురాణాలు నరసింహస్వామి అవతారం ఎలా జరిగిందో తెలుసుకోండి. సో ఇది అండి రివ్యూ, ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.